Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi everyone, I'm Shankar. I have my own coaching center which is called Speakers Delight Spoken English at Dilchuk Nagar, Hyderabad అండి. సో నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎవరికంటే సుమన్ టీవీకి చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా సార్ ఇట్లాంటి వీడియోస్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే విన్ విన్ సిచ్యువేషను. అక్కడ వాళ్ళకే కాదు, నేను కూడా ఏం చెప్తున్నాను నా మీద నాకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ సొసైటీలో కూడా ఎట్లాంటి విషయాలు మనం స్ప్రెడ్ అవుతుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ వెళ్దాం. ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజే, వేరేది ఏదో కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనగా మనకు గుర్తొచ్చింది జనరల్ ఆఫ్ కోర్స్ గ్రామర్ అంటాం, టెన్సెస్ అంటాం. గ్రామర్ అంటే ఈ రకరకాలుగా ఉంటాయి. సో టెన్సెస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది, 12 టెన్సెస్, అది ఇది రకరకాలుగా ఉంటుంది. అఫ్ కోర్స్ 12 టెన్సెస్ ఉంటాయి. బట్ ఏదైనా కూడా ముఖ్యంగా 3 అవసరం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కదా. సో ప్రజెంట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్రజెంట్ అంటే ఏంది, ఎప్పుడు వాడతాం? సింపుల్గా ద యాక్షన్ విచ్ వీ డూ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్. అంటే పర్మనెంట్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే అలవాటుగా మళ్ళీ మళ్ళీ చేసే పనులు ఏవైతే ఉంటాయో అది ప్రజెంట్ అంటాం. సో రోజు చేసేటివినా సార్ అంటే ఇది ఒకటే కాదు, ఒక స్టోరీ టెల్లింగ్ కూడా చెప్పొచ్చు దీని మీద. లేదంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా ఇవే వాడతాం. లేదంటే మనం ఏమనొచ్చు, ఒక కామెంటరీ, క్రికెట్ కామెంటరీ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా వాడచ్చు. స్టోరీ టెల్లింగ్ ఏంటంటే ఇప్పుడు రామాయణం అనగానే పాస్ట్ గుర్తొస్తుంది. రామాయణం అనగానే పాస్ట్, కానీ రామాయణం కూడా ప్రజెంట్గా చెప్పవచ్చు. ఎట్లా రామ వన్ డే రామ సీ సీత, రామ కిల్ సీత, రామ లవ్ సీత. ఓకే, దెన్ రామ అండ్ ఇట్ లైక్ దట్, రామ అండ్ సీత గో టు ఫారెస్ట్, దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఇట్లా రకరకాలుగా చెప్పొచ్చు. దాన్ని కొంచెం అసలు ఈ సింపుల్ ప్రజెంట్ ఎట్లా తీసుకుందాం అనేది ఈరోజు మనం కొంచెం కొన్ని టెక్నిక్స్ ద్వారా తెలుసుకుందాం. ఇది గ్రామర్ అనుకోకండి. సో ఏంటిది సింపుల్ ప్రజెంట్, ఇంకా చాలా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇది చెప్తున్నా, సింపుల్ ప్రజెంట్ అండి. సో సింపుల్ ప్రజెంట్ అని చెప్తున్నా కదా, నీ ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటావు, ఎవ్రీ ఇయర్ నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటావు, ఎవ్రీ ఇయర్ మీ మదర్ బర్త్డే సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్, ఇట్లా రకరకాల అబౌట్ యువర్ ఫేవరెట్ స్టార్, అబౌట్ నీ యాక్టివిటీస్ ఎవ్రీడే ఏం చేస్తావు, ఎవ్రీ మార్నింగ్ ఏం చేస్తావు, ఎవ్రీ ఈవినింగ్ ఏం చేస్తావు, ఎవ్రీ ఆఫ్టర్నూన్, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్, ఇవన్నీ కూడా తెలియాలి. రెగ్యులర్గా మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ. అంటే నీకు ఈ యొక్క టెన్స్ యొక్క మినిమం బేసిక్ ఆ టెక్నిక్స్ తెలిస్తే చాలు. సో అదే మనం ఇప్పుడు ఒక 5 minutesలో అర్థమైపోతుంది ఏందనేది. సో ఇది ఏంటంటే ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. ఇక్కడ మనం వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. డూ, డోంట్ ఆర్ డూ నాట్ కూడా అంటాం. ఇక్కడ డస్ నాట్ ఆర్ డజంట్ కూడా అనొచ్చు, ఆర్ డజంట్ కూడా అనొచ్చు. ఇక్కడికి వచ్చే వరకు యాక్షన్ వర్బ్స్ అంటాము. ఇది V1, ఇక్కడ ఎస్ ఫామ్ అంటాం. సో ఈ V1 ఎస్ ఫామ్ ఏంది సార్, ఎవ్రీ ఏం చేసినా కూడా ఒక పని చేస్తాం, పనిని మనం యాక్షన్ వర్బ్ అంటాము. అది ఫర్ ఎగ్జాంపుల్ అలో తీసుకుందాం. అలో, అలోస్, అలోడ్, అలోడ్, అలోయింగ్. సో వీటిని మనం V1 అంటాము, ఎస్ ఫామ్, V2, V3, ING. ఓకే, సో మళ్ళీ మీకు అర్థమైనట్టుంది. సార్ ఎన్నో వీడియోలు వచ్చినాయి సార్ ఇట్లా ఈ సబ్జెక్ట్ అని, లేదంటే ఈ డూ, డస్, ఇవి రకరకాలుగా ఉన్నాయి, కొత్తగా ఏముంది మీ వీడియోలో అనుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నా వినండి, ఏదైనా కూడా మనకు బేసిక్ తెలియనప్పుడు ఫౌండేషన్ తెలియాలి. ఆ ఫౌండేషన్ తెలియకుండా నేను డైరెక్ట్ గోడలు కడతంటే గడవదు. సో ఫౌండేషన్ ఉండాలా లేదా? అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్న విషయమా లేదా? అట్లనేసి ఏదో గొప్ప లాంగ్వేజ్ అయితే కాదు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, కానీ ఇట్ ఈజ్ ఏ స్కిల్ సెట్. మీరు అగ్రి చేయండి చేయకపోండి, ఇట్ ఈజ్ ఏ స్కిల్ సెట్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ వినండి. ఏంటి అంటే ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఫర్ ఎనీథింగ్. స్కిల్స్ అంటే ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి, ఇప్పుడు ఒక నలుగురు ఎవరినైనా పిలిచి మట్టి తీసుకురంటారా అంటే ఎవరైనా తీసుకొస్తారు. అక్కడ వెయ్యండ్రా అంటే ఎవరైనా వేస్తారు మట్టి. ఓకే, ఆ కుప్ప చేయమంటే ఎవరైనా చేస్తారు. ఆ కుప్పలో నీళ్లు పోయమంటే ఎవరైనా పోస్తారు. పెద్ద కష్టమా? ఎవరైనా పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత అది కలపమంటే ఎవరైనా కలుపుతారు. ఆ ముద్దలు చేయమంటే ఎవరైనా చేస్తారు. ఆ ముద్దలు తీసుకెళ్ళి కుండ చేస్తాం కదా, కుండ చేసేది మిషన్ ఉంటుందో కుమ్మరి వాళ్ళు చేస్తారు కదా, ఆ మిషన్లో పెట్టమంటే కూడా ఎవరైనా పెడతారు. కానీ కుండ మాత్రం ఎవరు తయారు చేస్తారు? ఎవ్వరు చేయలేరు. దానికి నైపుణ్యత, స్కిల్ ఉన్న వాడే చేస్తాడు. నైపుణ్యత, స్కిల్ ఉన్న వాళ్ళే చేస్తారు, అందరూ చేయలేరు. కాబట్టి ఆ కుండ చేసే పర్సన్ టెక్నికల్, దాన్నే ఏమంటారు, స్కిల్స్ అంటారు, నైపుణ్యత అంటారు. ఎందుకు చెప్తున్నావు సార్ ఈ ఎగ్జాంపుల్ అంటే, నేను ఈరోజు MBA చేసినా, MA ఇంగ్లీష్ చేసినా, MTech చేసినా, BTech చేసినా కాదు, కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అవన్నీ అనేది థియరీ. అవన్నీ ముద్ద, మట్టి, ఇవన్నీ ఇలాంటి ఈ రోజుల్లో కామన్, నీ మాస్టర్ కానీ ఇంకేదైనా కానీ. కానీ ఎవరైతే కుండ చేస్తున్నట్టే
కమ్యూనికేషన్ అనేది నీకు ఒక పెద్ద స్కిల్. ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఇంకా సూపర్, అవునా కదా? సో అందుకే మనం కొంచెం ఓపికతోటి కొంచెం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో అదనమాట. సో ఇక్కడ చిన్న తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్లో ఏంటి అని అంటే ఇది ఎప్పుడు వాడతాం? రెగ్యులర్ యాక్టివిటీస్ అని చెప్పాం. ఇప్పుడు నేను ప్రతిరోజు వెళ్తాను అంటే ఎట్లా చెప్తాం? ఐ డూ గో టు కాలేజ్. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. నేను వెళ్ళాను, దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఐ డూ గో టు కాలేజ్ లేదా ఐ గో టు కాలేజ్ కూడా చెప్పవచ్చు. నెగిటివ్ అయితే ఐ డోంట్ ఆర్ డూ నాట్. ఐ డోంట్ గో టు కాలేజ్. ఓకే, అదే ఒక అతను ప్రతిరోజు వెళ్తాడు. ఈ డస్ గో టు కాలేజ్. నెగిటివ్ అయితే సరే, దీన్ని ఇంకోలాగా ఎలా చెప్తాం? ఈ గోస్ టు కాలేజ్ కూడా చెప్పచ్చు. ఈ గోస్ టు కాలేజ్. ఈ గోస్ టు కాలేజ్. నెగిటివ్ ఈ డజంట్ ఆర్ డజంట్ గో టు కాలేజ్. ఓకే, సో మీకు రావచ్చు సార్ ఐ డూ ఎందుకు, ఐ గో డైరెక్ట్. జనరల్గా చెప్పాలంటే 95% ఎవరైనా కూడా 95% ఐ గో టు కాలేజ్ అంటారు. కానీ కొందరు ఐ డూ గో టు కూడా అంటారు ప్రజెంట్. అప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నా. కానీ మోస్ట్లీ ఐ డూ గో అనేది ఎవరు వాడరు. ఒక ఎంపసైజ్ చెప్పేటప్పుడు ఎట్లా అంటే యూ గో టు కాలేజ్, డూ యూ గో టు అన్నప్పుడు ఎస్ ఐ గో అంటాం. మళ్ళీ నువ్వు డూ యూ గో టు అంటే ఎస్ ఐ డూ గో అని ఎంపసైజ్ అంటే ఒత్తి చెప్పడం. అట్లాగే ఇక్కడ ఈ డస్ గో అని చెప్పాలి ఎంపసైజ్ చేసినప్పుడు, లేదంటే జనరల్గా ఈ గోస్ టు కాలేజ్. నెగిటివ్ మాత్రం ఈ డజంట్ తర్వాత గోనే రావాలి, గోస్ రాకూడదు. ఇది బేసిక్. సో ఇంకా మీరు ఏం చేసుకోవాలంటే ఐ వి యూ దేకి V1 వస్తుంది. ఈ షీట్కి మాత్రం ఎస్ ఫామ్ వస్తుంది. ఎట్లా? ఐ గో టు ఐ డోంట్ గో, వి డోంట్ గో, యూ గో యూ డోంట్ గో, దే డోంట్ గో. షీ గో అంటే రాంగ్. షీ గోస్, షీ డజంట్ గో. ఇట్ గోస్, ఇట్ డజంట్ గో. రాము గోస్, రాము డజంట్ గో. షీ గోస్, షీ డజంట్ గో. ఇది బేసిక్ అండి. దీని తర్వాత మీరు ఇందులో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు పడుకునే వారికి ఏం చేస్తారు ఇది చెప్తే చాలు. ఎట్లా అంటే ఎవ్రీడే ఐ వేకప్ at 5 o'clock, ఐ గో టు వాక్, ఐ రిటర్న్ హోమ్, ఐ గో టు బాత్, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ గో టు కాలేజ్, ఐ లిజన్ క్లాసెస్, ఓకే, ఐ మీట్ మై ఫ్రెండ్స్, ఇన్ ది ఈవినింగ్ ఐ రిటర్న్ హోమ్, ఐ హ్యావ్ స్నాక్స్, ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ హ్యావ్ డిన్నర్, ఐ గో టు బెడ్. సఫర్ అనొచ్చు, ఐ హ్యావ్ సప్పర్ ఆర్ డిన్నర్, యూ కెన్ సే వాట్ ఎవర్ యూ కాంట్. డిన్నర్ అంటే స్పెషల్ ఉన్నప్పుడు, సఫర్ అంటే రెగ్యులర్గా చేసే పనికి చెప్తుంటాం. ఇట్లాగే నువ్వు చెప్పవచ్చు. అదే నువ్వు మీ మదర్ గురించి చెప్పాలి. మదర్ ఉదయం లేచినప్పుడు నైట్ పడుకునే వారికి ఏం చేస్తుంది అంటే మదర్ గురించి చెప్పాలంటే మదర్ ఏమవుతుంది? షీ అవుతుంది. కాబట్టి షీ గో టు కాలేజ్, షీ వేకప్ at 5 o'clock, షీ ప్రిపేర్ డిన్నర్ అన్నాం అనుకో, షీ ప్రిపేర్ ఏదన్నా వంటది, షీ ప్రిపేర్ ఫుడ్ అన్నాం అనుకో, రాంగ్. ఎందుకు రాంగ్ అంటే షీ వేకప్ కాదు, షీ వేక్స్ అప్ at 5 o'clock, షీ గోస్ టు కాలేజ్. మదర్ కదా, కాలేజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తాను. ఏంటంటే షీ వేక్స్ అప్ at 5 o'clock, షీ ప్రిపేర్స్ ఫుడ్, దెన్ షీ హ్యాస్ కప్ ఆఫ్ టీ, దెన్ షీ గోస్ టు మార్కెట్, షీ బైస్ వెజిటేబుల్స్, షీ హ్యాస్ లంచ్, దెన్ ఈవినింగ్ షీ ప్రిపేర్స్ స్నాక్స్ అండ్ డిన్నర్, దెన్ షీ హ్యాస్ డిన్నర్, షీ గోస్ టు బెడ్. ఇట్లా మీరు ఏది ఎవరి గురించి, ఒక స్టార్ గురించి కానీ ఈ షీ అయితే ఎస్ ఫామ్, ఐవి అయితే V1. ఇట్లా నువ్వు రెగ్యులర్గా ఏమైనా చెప్పచ్చు. నీ బర్త్డే సెలబ్రేషన్ చెప్పాలి. ఆన్ ద డే ఎవ్రీ ఇయర్ హౌ డూ యూ సెలబ్రేట్ బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్ ఐ wake up at 5 o'clock, then I go to bath, I wear new dress, I visit temple, I pray to God, then I take blessings from the God, then I come to my home, my mother makes delicious sweets, I have it, my friends come to my home, then after that we go out, we enjoy a lot, I cut the cake, my friends apply cream on my face, finally we enjoy a lot. సో రెగ్యులర్ యాక్టివిటీస్ అండి. సింపుల్ ప్రజెంట్ చెప్తున్నా కదా, మీరు ఏమైనా కూడా చెప్పవచ్చు. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా చెప్పిన ఇది తెలుసు. ఎట్లా అంటే ఎస్ ఫామ్ తోటే చెప్తారు. బీజేపీ విన్స్, ఓకే, కాంగ్రెస్ విన్స్, టీఆర్ఎస్ విన్స్, లైక్ దట్ విన్స్. లేదంటే ఈ కమ్స్, విరాట్ కోహ్లీ హిట్స్, ఎస్ ఫామ్ చెప్తారు. వెదర్ ఇట్ ఈస్ పాస్ట్ అయినా కూడా ప్రజెంట్లో చెప్తారు. చెప్తున్నాను కదా, ఇది బేసిక్గా మీకు అర్థమవుతుంది, కానీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఇందాక చెప్పినా కదా, స్కిల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే స్కిల్ సెట్, రాకెట్ సైన్స్ కాదు, స్కిల్ సెట్. మళ్ళీ చూడడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రయత్నంలోనే విజయం ఉంటుంది. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.